నమస్కారం. శ్రేష్ఠ హౌసింగ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ సమర్పించు దేవి శరణం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. పవర్డ్ బై రాఖీ ఎవెన్యూస్. దేవి శరణ్ నవరాత్రులలో ఈరోజు రెండవ రోజు. నవరాత్రులలో అమ్మవారిని దశవిధ రూపాల్లో పూజిస్తాం. ప్రతి రూపానికి అర్థం ఉంది. ప్రతి ఆకృతి ఆరాధనకు ఆధ్యాత్మిక నేపథ్యం ఉంది. సకల సృష్టికి కారణమైన శక్తి ఆది పరాశక్తి. ఆ శక్తి ఆరాధన ప్రదంగా శరన్నవరాత్రులలో ఎంతో వైభవంగా భక్తిదాయకంగా కొనసాగుతుంది. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులకు ప్రతీకలుగా మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాగౌరీమాతల్ని వివిధ రూపాల్లో అర్చించి 9 రోజుల్ని శరన్నవరాత్రులుగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఆ సంవిధానంలో నేటి రెండవ రోజున శుద్ధ సాత్విక రూపంలో జగన్మాత బాలా త్రిపుర సుందరిగా, నవదుర్గా రూపాల పరంగా బ్రహ్మచారిణిగా శ్రీమాత దర్శనమిస్తుంది. ఈ అలంకారాలలో ఒదిగిన ఆధ్యాత్మిక రహస్యాల్ని, ఈరోజు ఆచరించాల్సిన ఆరాధనా విధానాల్ని, పాటించాల్సిన ప్రక్రియల్ని నేటి దేవీ శరణం ప్రత్యేక కార్యక్రమంలో అవలోకిద్దాం. సకల లోకాలకు వందనీయమైనది ఆదిశక్తి. సమస్త సృష్టిలో శక్తి ఉపాసనకు మించిన ఆరాధనా క్రతువు లేదు. జగన్మాతగా, బ్రహ్మస్వరూపిణిగా, వేద విద్యగా, ఆద్య శక్తిగా జగజ్జనని అలరారుతోంది. ఆ సంవిధానంలో అమ్మకు కృతజ్ఞతలు తెలియజేసుకోవటానికి శరన్నవరాత్రుల పేరిట ఆదిజనని ఆరాధన నియమపూర్వకంగా వర్ధిల్లుతోంది. ఆ రీతిలో ఈరోజు భక్తులు పరాశక్తిని బాలా త్రిపుర సుందరిగా సాత్విక రూపంలో దర్శించి తరిస్తారు. సకల ఉపాసనల సమన్వయ రూపధారిణిగా బాలా త్రిపుర సుందరి తేజరిల్లుతుంది. హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌత్రీం త్రినోత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సృగ్భూషితాముజ్వలాం తాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణీం. ఏ దేవి అయితే మధు, కైటభ, మహిషాసుర, ధూమ్రాక్ష, చండ, ముండ, రక్తబీజ, శుంభ, నిశుంభాది రాక్షసుల్ని వధించి లోకాలకు శాంతిని అనుగ్రహించిందో ఆ దేవి ఎన్నో రూపాలలో అభివ్యక్తమైంది. ఆ పరంపరలో మూల బ్రహ్మాత్మిక స్వరూపం బాలా త్రిపుర సుందరి. చిన్నారి బాలికగా ముగ్ధమోహన సౌందర్యంతో పరాత్పరి ఈరోజు దర్శనాన్ని అనుగ్రహిస్తోంది. త్రిపురాత్రయంలో శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి రూపం సర్వప్రథమమైనది. వందే వాంఛితార్థ ఫలప్రదాం శ్రీ బాలా త్రిపుర సుందరీమంటూ భక్తులు అమ్మవారిని దర్శించి ప్రార్థిస్తారు. మనస్సు, బుద్ధి, వాక్కు ఎవరి ఆధీనంలో ఉంటాయో ఆ మాతృశక్తే బాలా త్రిపుర సుందరి అని వేదం వివరించింది. బాలాంబిక రూపం, మహిమ, లీలా విశేషాలు ఎంతో ఘనమైనవి. శ్రీ బాలా మంత్రం సమస్త దేవీ మంత్రాల్లోకి ప్రశస్తమైనది. బాలా మంత్ర ఉపాసన ద్వారా పరిపూర్ణత్వ సిద్ధి లభిస్తుంది. శ్రీచక్ర సంప్రదాయ రీత్యా షోడశీ మహావిద్యకు బాలాంబిక అధిష్టాన దైవం. శ్రీచక్ర మేరువులో మొదటి ఆమ్నాయంలో ప్రథమ శక్తి రూపిణి బాలాంబ. దినకర కిరణైః జ్యోతిరూపే శివాభ్యే హేమవర్ణే హిమకర కిరణ భాసమానేందు చూడే సకల జయకరి శక్తి బాలే నమస్తే నమః. అభయహస్త ముద్రతో అక్షమాలికను ధరించి ముజ్జగాలనేలే ఆదిశక్తి అమాయక బాలికగా దర్శనమిస్తుంది. బాలకు, జగన్మాతకు అభేదమని ఈ రూపం ద్వారా ప్రస్ఫుటమవుతుంది. భండాసురుడి కుమారులు యుద్ధానికి వచ్చినప్పుడు వారు తమకు సమవుజ్జీలు కాదని జగన్మాత భావించింది. పిల్లలతో యుద్ధం చేయడం ధర్మం కాదు కాబట్టి శ్రీమాత తన అంశలో బాలాంబికను సృష్టించింది. బాలగా అవతరించి రాక్షస సంహారాన్ని త్రిపుర సుందరి జయప్రదంగా పూర్తి చేసింది. నవరాత్రులలో నిర్వహించే ఆధ్యాత్మిక సాధన మొదటగా బాలాదేవి అర్చనతో ఆరంభమవుతుంది. దేవీ ఆరాధకులు, సాధకులు ముందుగా సాధనలో
పరిపూర్ణత్వాన్ని సాధించటానికి ముందుగా వేసే ప్రథమమైన అడుగులు ముఖ్యమైనవి. అందుకు కావలసిన నేర్పును, ఓర్పును, శక్తియుక్తుల్ని బాలా త్రిపుర సుందరీదేవి సాధకులకు అందిస్తుంది. రాశీభూతమైన సౌందర్య రసోపేత మూర్తిగా అమాయకత్వం, అద్వితీయమైన కాంతిమత్వం, అనితర సాధ్యమైన జ్ఞాన మూర్తిమత్వం, సకల సిద్ధుల సాకారత్వాలతో బాలా త్రిపుర సుందరి భవ్యంగా ప్రకాశిస్తుంది. ఎలాంటి ఆయుధాలు చేతిలో లేకుండా కేవలం అభయ వరద హస్త ముద్రికలతో శ్రీబాల ప్రకటితమవుతుంది. బాలబాలికలకు విజ్ఞానాన్ని ప్రసాదిస్తూ మేధోపరమైన వికాసాన్ని శ్రీమాత ఈ రూపంలో అనుగ్రహిస్తుంది. శక్తిమాతను బాలగా దర్శించటం ద్వారా మనసు నిర్మలమై వ్యతిరేక భావాలన్నీ తొలగిపోతాయి. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత అంటూ లలితా సహస్రనామ స్తోత్రం బాలా త్రిపుర సుందరిని వర్ణించింది. లలిత లావణ్య కుసుమ కోమలమైన రూపంతో 9 సంవత్సరాల బాలగా బాలా త్రిపుర సుందరి ఆవిష్కారమైంది. ఓం త్రిపురేశ్వచ విద్మహే కామేశ్వరై చ ధీమహి తన్నో బాలా ప్రచోదయాత్ అనేది బాలా గాయత్రి మంత్రం. ఈ మంత్రాన్ని ఈరోజు 58 సార్లు భక్తులు మౌనంగా స్మరించడం ద్వారా బాలాంబిక అనుగ్రహం పొందవచ్చు. దసరా నవరాత్రుల్లో అమ్మ అనుగ్రహం పొందడానికి ముందుగా బాలాంబను శరణు పొందాలి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు. అందుకు ఆమె కరుణ, కృపారస దృష్టిని పొందటానికి ఈరోజు భక్తులు కొన్ని నియమాలు, ప్రక్రియలు అవలంబించాలి. శ్రీచక్ర రాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరి అంటూ శక్తిమాతను సాధకులు బాలాంబిక రూపంలో ఆరాధిస్తారు. మరి బాలా త్రిపుర సుందరీదేవి అనుగ్రహం పొందాలంటే ఏ మంత్రాన్ని సాధన చేయాలి? ఏ పుష్పాలతో అమ్మవారిని ఈరోజు పూజించాలి? ఎలాంటి నివేదనలు, దానాలు చేయాలి?
బాలాంబ శుభ దీవెనలు అందుకోవడానికి ఎలాంటి ప్రక్రియలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఓం శ్రీం బాలా త్రిపుర సుందర్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు ఈరోజు స్మరించుకోవాలి. గులాబీ లేదా లేత గులాబీ రంగు లేదా తెలుపు వర్ణ మిశ్రిత దుస్తుల్ని ధరించి అమ్మ దర్శనానికి భక్తులు వెళ్ళాలి. పుష్పార్చన రీత్యా బాలాంబను ఈరోజు నందివర్ధనాలు, పారిజాతాలు, తెల్ల చేమంతులు, సువర్ణ గన్నేరు, సంపెంగలతో పూజించాలి. భక్తి నివేదన రీత్యా జగన్మాతకు ఈరోజు పెరుగన్నం, క్షీరాన్నం, ఆవు పాలు నివేదన చెయ్యాలి. పాయసాన్ని, పెసరగారెల్ని నివేదన చేసి చిన్నారులకు ప్రసాదంగా పంచాలి. దాన వితరణ పరంగా ఈరోజు పిల్లలకు పుస్తకాలు, కళాలు, దుస్తుల్ని కానుకలుగా ఇవ్వవచ్చు. అమ్మవారి శుభ దీవెనలు మరింతగా పొందటానికి, ఆర్థిక ఇబ్బందులు దూరం కావటానికి రాగి ప్రమిదలో ఆముదంతో దీపారాధన చేసి ఇంటికి తూర్పు దిక్కుగా వెలిగించాలి. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందాలంటే ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక జమ్మి చెట్టు కింద దీపారాధన చేసి ఆ దీపానికి జల నివేదన సమర్పించాలి. శక్తిమాత నవదుర్గా రూపాలుగా త్రివిక్రమ రూపిణిగా సాకారమైంది. ఆ సంవిధానంలో ఈరోజు బ్రహ్మచారిణిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికి దర్శనమిస్తోంది. బ్రహ్మచారిణి అంటే సాక్షాత్తు పరబ్రహ్మ రూపిణి. ఈశ్వర చైతన్యం, మహాశక్తి ఆకృతి సంతరించుకుంటే ఆ రూపమే బ్రహ్మచారిణి. నవదుర్గా రూపాలలో ద్వితీయ స్వరూపమైన బ్రహ్మచారిణి దర్శనం సకల సన్మంగళప్రదం. దుష్టవర్తనులైన రాక్షసుల్ని సంహరించేందుకు అమ్మవారు 9 రూపాల్ని ధరించిందని, నవరాత్రి వ్రతదీక్షలో అసుర సంహారం చేసిందని దేవీ భాగవతం ప్రస్తావించింది. 9 రకాలైన అనుష్ఠానాలు, విధి విధానాలతో 9 రోజుల వ్రత దీక్ష వల్ల అంబిక అసమాన శక్తివంతురాలైంది. ఆ దైవశక్తి వల్ల కలిగిన అద్భుత అమేయ బలంతో రాక్షసుల్ని అతి నేర్పుగా దీక్షా దక్షతలతో మట్టుపెట్టిందని పురాణ కథనం. ఆ సంవిధానంలో దుర్గాతత్వం బ్రహ్మచారిణిగా వ్యక్తమైంది. దయామూర్తిగా, అమృతవల్లిగా, కారుణ్యరూపిణిగా బ్రహ్మచారిణి గోచరమవుతుంది. దధానాకర పద్మాభ్యాం అక్షమాల కమండలాం దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యానుత్తమ. కుడి చేతిలో జపమాలిక, కమండలం ధరించి వేదమూర్తిగా, తపోశక్తిదాయినిగా పరబ్రహ్మరూపిణి తేజరిల్లుతుంది. శివ కరుణ కోసం ఈశ్వరుణ్ణి తన పతిగా పొందాలని బ్రహ్మచారిణి సుస్థిర లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. శైలపుత్రిగా సాకారమై బ్రహ్మచారిణిగా శివదీక్ష చేపట్టింది. లక్ష్యాన్ని సాధించటానికి, తన గమ్యాన్ని చేరుకోవటానికి ఎంతటి కఠోర పరిస్థితులనైనా ఎదుర్కోవాలని, అందుకు బ్రహ్మచర్య సాధన ఉపయోగిస్తుందని బ్రహ్మచారిణి రూపం ద్వారా శక్తిమాత చాటి చెప్పింది. బ్రహ్మచారిణిని ఆరాధించే వారికి తపస్సు, వైరాగ్యం, సదాచారం, సమన్వయం, కుశాగ్ర బుద్ధి, ఆలోచన పటిమ చేకూరుతాయని విశ్వాసం. సర్వ సమిష్టి శక్తి రూపంగా భాసిల్లే పరమేశ్వరి బ్రహ్మచారిణిగా, అంటే పరబ్రహ్మతత్వంలో మాత్రమే చరించే, అనగా సాధన చేసి తపోనిష్టా గరిష్ఠురాలుగా భాసిల్లుతోంది. శివుణ్ణి మాత్రమే పతిగా పొందటానికి తాను అవతరించానని హిమశైలపుత్రికకు తెలుసు. అందుకే శివుణ్ణి సేవించి శివానుగ్రహాన్ని పొందటానికి శివమహాదీక్ష చేపట్టింది. బ్రహ్మచారిణిగా శివుడికి సపర్యలు చేసి మహాదేవుడి మనసు గెలుచుకుంది. శంకరుడి హృదయంలో స్థానం సంపాదించింది.
కైలాస పర్వతం మీద దీక్షగా మహాశైలపుత్రి తపస్సు చేసింది. కేవలం ఆకులు అలములు తింటూ, ఆపై పండుటాకుల్ని తింటూ కొన్నేళ్లు తపస్సు చేసింది. ఆ ఆకుల్ని కూడా తినకుండా నిరాహారంగా కూడా తపమాచరించింది. పర్ణ అంటే ఆకు. ఆ ఆకులు కూడా విడిచి తపస్సు చేసింది కాబట్టి ఆమె అపర్ణ అయ్యింది. పద్మపాణిగా అక్షమాల చేతబట్టింది కాబట్టి ఆమెయే శ్రీవిద్య. సకల విద్యలకు ఆమె శ్రీనిధి. వందే వాంఛితార్థ ఫలదాయిని శ్రీ బ్రహ్మచారిణి అంటూ బ్రహ్మచారిణిని మంత్ర ఉపాసన ద్వారా ప్రసన్నం చేసుకోవాలి. ఈ జగన్మాతనే కన్యాకుమారిగా కూడా వ్యవహరిస్తారు. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాతని అంబికను ప్రార్థించాలి. బ్రహ్మచారిణి మాతకు సంపెంగలతో, సన్నజాజులతో, కనకాంబరాలతో, కదంబ కుసుమాలతో పుష్పార్చన చెయ్యాలి. చిత్రాన్నం, కొబ్బరన్నం, క్షీరాన్నం, దానిమ్మ గింజలు కలిపిన తేనె వంటి పదార్థాల్ని భక్తిపూర్వకంగా నివేదన చెయ్యాలి. ఈరోజు ముత్తైదువులకు ఎర్రగాజులు పంచినట్లయితే ఉత్తమ స్థితి లభిస్తుంది. స్వాధిష్టాన చక్రానికి బ్రహ్మచారిణి మాత సంకేతం. శ్రీశైల మహాక్షేత్రంలో బ్రహ్మచారిణి మాత మయూర వాహనంపై నేడు విహరిస్తుంది. మంత్ర తంత్ర యంత్ర అధిష్టాన దైవమైన బ్రహ్మచారిణి స్వరూపాన్ని స్మరణ చేస్తూ ఈరోజు గోసేవ చేయటం వల్ల సకల కార్యసిద్ధి ఏర్పడుతుంది. శరన్నవరాత్రులలో ఆధ్యాత్మిక పరంగా ఏ చిన్న కార్యం చేపట్టినా అత్యుత్తమంగా ఫలసిద్ధి సాకారమవుతుంది. సర్వరూపమయీ దేవి సర్వం దేవీ మయం జగత్ అతోహం విశ్వరూపాం త్వాం నమామి పరమేశ్వరీం. చతుషష్ఠ్యోపచార పూజలతో, కుంకుమాది అర్చనలతో భక్తులు అష్టోత్తర నవదుర్గా స్తోత్ర సమన్వితంగా ఈరోజు బ్రహ్మచారిణీ మాతను ఆరాధించాలి. అమ్మ లక్ష్యం భక్తుల క్షేమం. సకల ప్రకృతికి అమ్మ మాతృక. అందుకే తన బిడ్డల్ని సర్వదా రక్షించటానికి వివిధ రూపాల్ని సమన్వయం చేస్తూ తన వైవిధ్యాన్ని చాటుకుంటోంది. భిన్నత్వంలో ఏకత్వానికి అంబికామాత ఒక ఉదాహరణ. అమ్మ ఎన్ని రూపాలలో ప్రకటితమైన అమ్మ ప్రేమాస్పద తత్వం మాత్రం ఒక్కటే. అమ్మ దయ అందరికీ దక్కాలి అనేదే అమ్మ యొక్క ఆకాంక్ష. అందుకే శరన్నవరాత్రుల నేపథ్యంగా శక్తిమాతని పూజిస్తాం. అమ్మ గురువుగా జ్ఞానామృతాన్ని పంచుతుంది. ఆశ్రయించిన వారి పట్ల ఆదరాన్ని కనబరుస్తుంది. సత్య జ్ఞాన సంతోషాల్ని అనుగ్రహిస్తుంది.
ఆ సౌజన్యమూర్తి ముగ్గురమ్మల మూలశక్తిగా మనల్ని నిరంతరం సంరక్షిస్తుంది. దేవీ నవరాత్రులలో అమ్మవారు రేపు ఎలాంటి రూపాలలో దర్శనమిస్తుందో, ఆచరించాల్సిన విధి విధానాలేంటో రేపటి దేవీ శరణం కార్యక్రమంలో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. నమస్కారం.